ప్రభుత్వం విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు కల్పిస్తున్నట్టు తెలిపారు. రాత్రి మంచిర్యాలలోని బాలుర సంక్షేమ వసతి గృహంలో తనిఖీలు చేశారు. కిచెన్, భోజనం తయారీ విధానం, గదులను పరిశీలించారు. ప్రభుత్వం డైట్ ఛార్జీలను, కాస్మెటిక్ ఛార్జీలను పెంచిందన్నారు. కొత్త మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని సిబ్బందికి సూచించారు. విద్యార్థులతో కాసేపు మాట్లాడి వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. తర్వాత వారితో కలిసి భోజనం చేసి అక్కడే బస చేశారు కలెక్టర్ కుమార్ దీపక్. ఏం చదువుతున్నారు? చదవండి చదవండి. About a birth, a mother. Okay. మీరు ఈ పారాగ్రాఫ్ ఇంగ్లీష్ బాగా చదువుతున్నారు. కొంతమంది కొంచెం టైం పడుతుంది. ఇంగ్లీష్ అంటే మదర్ టంగ్ లేవు, మదర్ టంగ్ తెలుగు ఉంటుంది. అంటే కొంచెం అంటే కొత్త లాంగ్వేజ్ నేర్చుకోవడానికి కొంచెం ఇష్యూ ఉంటుంది. సో వాళ్ళతోటి మాట్లాడుతున్నాను. వాళ్ళు 7th క్లాస్ వాళ్ళు ఉన్నారు, కానీ నా అంచనా పరంగా ఎక్కువ చదువుతున్నారు. కొంతమంది ఇంకా నేర్చుకోవాలి. సో వాళ్ళకి చెప్తాము ఎట్లా నేర్చుకోవాలి. కొత్త లాంగ్వేజ్ అంటే ఏమైనా అర్థం కాలేదు, ఒక వర్డ్ అంటే దానికి రాయాలి, దానికి మీనింగ్ అర్థం చేసుకోవాలి, దానికి మళ్ళీ రాస్తే మళ్ళీ చదివితే అది వస్తుంది. సో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ పరంగా మనం హాస్టల్స్ ఫెసిలిటీ ఖచ్చితంగా ఇంప్రూవ్ చేయాల్సింది. రాష్ట్ర ప్రభుత్వ ఒక డిసిజన్ తీసుకున్నారు. 40% ఒకేసారి డైట్ ఛార్జ్ పెంచడం జరిగింది. కాస్మెటిక్ ఛార్జ్ 200% పెంచడం జరిగింది. అన్ని రకాల అమ్మ పాఠశాల కింద మనకి 21 కోట్ల డబ్బు వచ్చింది. దాంతోపాటు ఇంకా 40 కోట్ల దాదాపు ఖర్చు అయింది. ఇంకా ఇప్పుడు ఖర్చు చేస్తున్నాము. సో ఒక హెల్త్, విద్యా వైద్యం మీద ఎక్కువ ఫోకస్ ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకు పేద ప్రజలకి వాళ్ళు అక్కడ నుంచి మంచి ఒక లైఫ్లో మార్పు రావాలి అంటే విద్యా వైద్యం మీద ఎక్కువ ఖర్చు పెడితే మాత్రం మనకి సక్సెస్ వస్తుంది. మంచి ఫెసిలిటీ ఉన్నాయి. అందరికీ ఒకటి డ్రీమ్ లాగా ఉన్నాయి గురుకులం వెళ్ళాల్సింది. సో దానికి మంచి ఫెసిలిటీ ఉంటుంది అంటే అందరికీ డ్రీమ్ పూర్తి అవుతుంది. సో దానికోసం మనం ప్రతిసారి విజిట్ చేస్తాం. మీ అందరూ కూడా ఏమైనా ఇష్యూ వస్తున్నాయో దానికి రాస్తున్నారు. ఖచ్చితంగా రాష్ట్ర